ఇంట్లో ఎవరు చదవలేదు, నేను మాత్రమే ఇప్పుడు ఎంఏ బీఈడి చేశాను. 1995లో రాజేందర్ రెడ్డి సార్ గారు జడ్చలలో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. పేద విద్యార్థులు చాలా మంది వాళ్ళకు పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు కూడా రావడం, వాళ్ళకు భోజనాలు అరేంజ్ చేయడము, సార్ ఇంట్లో కొంతమందిని పెట్టడం, కొంతమంది హాస్టల్ నుంచి తిని సార్ ఇంట్లోనే పండుకోవడం జరిగింది. అలా సంతృప్తిగా జీవిస్తున్న ఆయన జీవితంలో ఓ అనుకోని సంఘటన ఆయనను జైలు పాలు చేసింది. సారు ఒక రెడ్డి కదండి, కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంది హెల్ప్ చేయడం ఈయన అనే అదే వర్గం వాళ్ళు పక్క వాళ్లకు ఇష్టం లేక ఆ విధంగా చేయడం జరిగింది. కానీ సార్కి అలాంటిది ఏమీ ఉండకుండా పిల్లలు నా పిల్లలు అందరు సమానంగా ఉండాలి, మంచిగా చదువుకొని బాగుపడాలి అని హెల్ప్ నేచర్ సార్కి ఉండేది. కాబట్టి ఆ లేని కొన్ని నిందలు పెట్టడము, మరి సార్కి ఇన్స్టిట్యూట్ తీయించడము అలాంటిది జరిగిందండి. శిక్షణాలయం మూతపడడం రెడ్డిగారికి బాగా బాధను కలిగించింది. ఇంతలో ఆయనపై మోపబడిన ఆరోపణలు నిరాధారమైనవిగా సిబిసిఐడి ఎంక్వైరీలో తేలింది. జైలు నుండి విడుదలైన ఆయనకు లివర్ ఇన్ఫెక్షన్, గౌట్ వ్యాధులు సోకి మరణశయ్య వైపుకు తీసుకువెళ్లాయి. ఇటువంటి పరిస్థితిలో తల్లిగారైన ఆండాళ్లమ్మగారు తన యావదాస్తిని అమ్మి కుమారునితో హైదరాబాదు చేరుకున్నారు. ఆ సమయంలోనే రెడ్డిగారి స్నేహితుడు అంబదాస్ అనారోగ్యంతో ఉన్న స్నేహితుణ్ణి చూడడానికొచ్చి వ్యాధి కంటే తీవ్రమైన మనోవ్యాధిని గుర్తించి, పిచ్చిమిత్రమా, సత్కార్యాలకు పూనుకున్న మహానుభావులు ప్రవక్తలైన జీసస్ మహమ్మద్లకే నిందలు బాధలు తప్పలేదు. సాధారణ మనుషులం మనమో లెక్క అంటూ అంబదాసు గారు చెప్పిన మాటలు రెడ్డిగారిని ఎంతో చైతన్యపరిచాయి. చనిపోయే స్థితిలో ఉన్న ఆయన మెల్లగా కోలుకున్నారు. కుదుటపడిన ఆరోగ్యంతో ఆయన మరలా శిక్షణాలయం నిర్మించడానికి ఆలోచనలు మొదలుపెట్టారు. అదే సమయంలో రెడ్డిగారు అనుకోకుండా కొంతమంది పెద్దల అభ్యర్థన మేరకు ఆచార్య వినోబా భావేచే స్థాపించబడిన భూదాన యజ్ఞ బోర్డ్ కార్యకర్తగా మారారు. భూమి లేని నిరుపేదలకు భూమిని పంచాలన్నదే ఈ బోర్డు ఆశయం. అందులో భాగంగా రెడ్డిగారు అన్యాక్రాంతమైన ఓ 10,000 ఎకరాల ట్రస్టు భూమిని భూకబ్జాదారుల నుండి సేకరించి పేదలకు అర్హులకు ఆ భూములను దక్కేలా చేయడంలో కీలక పాత్ర వహించారు. పని పట్ల ఆయన చూపే శ్రద్ధ గాంధేయవాది, భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్ అయిన శ్రీ సివి చారి గారిని ఎంతో ఆకర్షించేది. చారిగారి శిష్యరికంలో రెడ్డిగారి గాంధేయ భావాలు మరింత పరిపక్వత చెందాయి. ఆ భావాలే ఆయన్ని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుణ్ణి చేశాయి. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీగారి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా శ్రీ గులాం నబీ ఆజాద్ గారి నేతృత్వంలో సాగుతోన్న సంస్థ. ఓవైపు పేదల కోసం భూమిని సేకరించడం, మరోవైపు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ కార్యక్రమాలు, ఇలా ఎన్నున్నా రెడ్డిగారు తన తల్లిగారి కోరిక మాత్రం మరవలేదు.